ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినమంతయు విశేషమైన కృప దీవెన సమృద్ధిగా ప్రభు మీకు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను. ప్రియులారా, ఈ పూట కొన్ని మనకు అవసరమైనటువంటి కొన్ని విషయాల్ని మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి తెలుసుకుందాము. ప్రతి ఉదయం మనం ఎన్నో ఆలోచనలతో నిద్రలేస్తూ ఉంటాము. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఎన్నో కార్యకలాపాలు, కుటుంబ పరంగా కొన్ని, వ్యక్తిగతంగా కొన్ని, ఉద్యోగపరంగా కొన్ని, చేతి పనులు, వ్యవసాయాలు ఎన్నో. పడుకునేటప్పుడే ఆలోచనతో పడుకుంటాము. ఉదయం లెగగానే అదే కార్యకలాపాలలో ముందుకు వెళుతూ ఉంటాము. మరి కొంతమంది తీరిక లేని కార్యకలాపాలని ఏర్పాటు చేసుకొని తన మునుకలైపోతుంటారు. కానీ ఆధ్యాత్మికంగా ఒక దినములో మనం చేయవలసిన మన దినచర్య ఎలా ఉండాలని మనం ఆశించాలి. మనం ఏం చేయాలి అనేది పరిశుద్ధ గ్రంథంలో మనం కొన్ని విషయాలు మనం తలంచుకుందాము, పరిశీలన చేద్దాం. నిర్గమకాండం 16వ అధ్యాయం 4వ వాక్యంలో ప్రభు మోషేతో చక్కటి మాట చెప్పాడండి. ఆ మాట నేను చదువుతాను. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. వారు ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏ నాటి భత్యము ఆనాడే కూర్చుకొనవలెను. ప్రియులారా, చూడండి, ఈ వాక్యంలో మనం గమనించినప్పుడు ఇశ్రాయేలీయులకు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీరు ప్రతిదినము ఏ నాటికి కావలసిన ఆహారాన్ని ఆనాడే మీరు సమకూర్చుకోవాలి. ఇది భూ సంబంధమైనది కావచ్చు, ఆత్మ సంబంధమైనది కావచ్చు. ప్రియులారా, ఈ రోజున మన దినచర్యలో ఒక భాగం ఏంటంటే ఆనాటి ఆహారాన్ని, ఆనాటి ఆత్మ సంబంధమైనటువంటి వాక్యాన్ని మనం సంపాదించుకోవాలి. ఉదయాన్నే లేగస్తానే ఏదో నాకు అది కావాలి, ఇది కావాలి, ఈరోజు అంత సంపాదించాలి, ఇంత సంపాదించాలి. కొంతమందికి టార్గెట్ ఉంటుందండి. ఒక రోజుకి 10,000 రూపాయలు నేను సంపాదించాలి అని అనుకుంటే ఇక వాళ్ళ మైండ్ సెట్ అంతా ఎలా ఉంటుందంటే ఆ 10,000 రూపాయల మీదనే ఉంటుందండి. ఆహారం పట్టించుకోరు, ఆహారపు సమయాన్ని పాటించరు. ఇక వాళ్ళు కాస్త విశ్రాంతి తీసుకుందాం అని అనుకోరు, కుటుంబాన్ని పట్టించుకుందాం అనుకోరు. వాళ్ళకి ఇక దేని మీద వాళ్ళకి ఎలాంటి ధ్యాస ఉండదండి. వాళ్ళు కన్ను తెరిచి కన్ను మూస్తే కనబడేది ఏంటంటే 10,000. ప్రియులారా, ఇలాంటి ఆలోచనలు చాలామందికి మనం చూస్తుంటాము. ఒక వింత, అది ఆశీర్వాదకరం కాదు, అది క్షేమకరమైనది కూడా కాదండి. ఎందుకంటే ఆనాటి భత్యం ఆనాటికి చాలు అని అంటే అర్థం ఏంటంటే రేపటిని గూర్చిన చింత మనకు అవసరం లేదు. ఈరోజు పోషించిన దేవుడు రేపు కూడా పోషిస్తాడు. అలాగని చేతులు ముడుచుకొని కూర్చోమని కాదు, కానీ మనం ఎంతవరకు అనేది ఒక పరిధి, ఒక హద్దు మనకు ఉండాలండి. దేవుని వాక్యాన్ని ఏనాటికి ఆనాడు మనం సమీపించాలి. దేవుని వాక్యపు ఆహారాన్ని ఏనాటికి ఆనాడు మనం పొందుకొని బలాన్ని పొందుకోవాలి. ఆదివారం ఒక్కరోజు వెళ్ళి దేవుని మందిరానికి వెళ్ళి వాక్యం వినేసి వచ్చాను అనుకుంటే కుదరదండి. ఆదివారం వాక్యం విన్నాను కదా, మరలా ఆదివారం వరకు ఆ బలం సరిపోతుందిలే అని అనుకోవడం కూడా మంచిది కాదండి. ప్రతిదినము దేవుని వాక్యం దగ్గరికి మనం వెళ్ళాలి. ప్రతిదినము ఆ ఆహారాన్ని మనం కూర్చుకోవాలి. ఆ ఆత్మ సంబంధమైన ఆహారం చేత ప్రతిదినం మనం బలవంతులం కావాలి. ఆనాడు మోషేతో ఒకవేళ దృశ్యంగా అక్షరానుసారమైనదిగా ఉన్నప్పటికీ చెప్పిన మాట ఈనాడు ఆత్మానుసారంగా మనం ఇశ్రాయేలీయులం గనుక ఈ ఆత్మానుసారమైన ఇశ్రాయేలీయులమైన మనము కూడా ఈ వాక్యాన్ని పాటించవలసి వస్తుందండి. గనుక ప్రతిదినం మనం చేయవలసింది ఆహారాన్ని, అంటే మన్నాని కూర్చుకోవాలి. ఆ మన్నాని ప్రతిదినము వాళ్ళు భుజిస్తూ వచ్చారు. ఆనాటికి ఆనాడు వాళ్ళు సమకూర్చుకుంటూ వచ్చారు. ఈరోజున కూడా మనము దేవుని వాక్యం అనే మన్నా, దేవుని వాక్యం అనే ఆహారాన్ని ప్రతిదినము
ఆశ కలిగి, అభిలాష కలిగి, ఆసక్తి కలిగి మనం ఆ ఆహారాన్ని కూర్చుకొనవలసిన అవసరం ఉందండి. ఒక తల్లి యెసన్న గారి దగ్గరకు వచ్చి చెప్పిందట, అయ్యా చాలా కష్టాలుగా ఉన్న ఇంట్లో మీరు వచ్చి ఒకసారి చిన్న ప్రార్థన చేయమని. యెసన్న గారు ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేద్దామని పరిశుద్ధ గ్రంథాన్ని తెమ్మన్నాడట, ఒక వాక్యం చదివి ప్రార్థన చేద్దామని. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే ఆమె వెతికి అర్ధగంట 30 గంటకి పట్టుకొచ్చింది బైబిల్. బాధాకరమైన విషయం ఏంటంటే ఆ బైబిల్ ఓపెన్ చేయగానే ఆ బైబిల్లో నుంచి తల దూకుని దువ్వెన కింద పడిందంటండి. ఎంత విడ్డూరమో కదా. పరిశుద్ధ గ్రంథంలో తల దూకుని దువ్వెన ఎందుకు పెట్టినట్టు? ఓకే, ఆ దువ్వెన కనబడగానే ఆమె తడుముకోకుండా అనిందట, యెసన్న గారండి దువ్వెన కనబడి 9 నెలలు అయిందండి బాబు అనిందట. అంటే ఆ తల్లి బైబిల్ ఓపెన్ చేసి ఎన్ని నెలలు అయింది? 9 నెలలు అయింది. మరి ఆ తల్లి బైబిల్ ఓపెన్ చేసే 9 నెలలు అయితే ఇంకా ఆ వాక్యాన్ని, ఆ ఆహారాన్ని, ఆ బలాన్ని పొందుకునే అనుభవం ఎక్కడండి? మరి ఆ ఇంట్లో కష్టాలు, నష్టాలు, వ్యాధులు, వెదలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు కాక ఏముంటాయండి? సాతానుని ఎదిరించే శక్తి ఎక్కడుంది? పరిస్థితులను జయించే శక్తి ఎక్కడుంది? ప్రతిదినము వాక్యమైన ఆహారం దగ్గరికి వెళ్ళి ఆ ఆహారాన్ని కూర్చుకునే అలవాటు ఉంటే కదండి. నా ప్రియమైన సహోదరులారా, ప్రతిదినము దేవుని వాక్యమనే ఆహారాన్ని మనం కూర్చుకోవాలి. దాని కొరకు మనం ప్రయాసపడాలి. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథం 88వ కీర్తన 9వ చరణం. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది, యెహోవా ప్రతిదినమున నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు చాపుచున్నాను. చూసారండి, ప్రతిదినము ప్రార్థించడం ఇది రెండవ అనుభవం అండి. ప్రతిదినములో మన దినచర్యగా మార్చబడాలండి. ప్రతిదినము ఆయన ప్రభు వైపు చూచుచూ ప్రార్థన చేస్తున్నాడట, ఆయన వైపు చేతులు ఎత్తుతున్నాడట. ఎన్నో అవసరతలు, నేను వేరే విధంగా మాట్లాడట్లేదు, కానీ ఈ రోజున ఒక మనిషి క్షేమంగా బ్రతకాలి అని అంటే కొన్ని అవసరతలు కాదండి, ఎన్నో అవసరతలు ఉన్నాయి. ఈ రోజున మన ఎదుట నిలిచిన సమస్యలే కానివ్వండి, అవసరతలే కానివ్వండి, కొన్ని అని చెప్పలేమండి. ఎన్నో ఉండవచ్చు, కానీ ఆ అవసరతల నిమిత్తమై, ఆ అక్కర నిమిత్తమై మనుషుల దగ్గరికి వెళ్ళి, అధికారుల దగ్గరికి వెళ్ళి, బలవంతుల దగ్గరికి వెళ్ళి ఏదో మన ప్రయత్నం మనం చేయాలని ఆరాటపడుతున్నామా? లేక సర్వశక్తి కలిగిన దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తున్నామా? ఇవన్నీ ఒక ప్రక్కన అయితే, మరొక వైపు మనకు ఒక ఆధ్యాత్మికమైన శక్తి కావాలి, ఆధ్యాత్మికమైన సిద్ధపాటు కావాలి, మెలకువ కావాలి. వీటన్నిటి కొరకై, ఆత్మ సంబంధమైనటువంటి అభివృద్ధి కొరకై మనం ప్రార్థన చేయాలండి. చాలామంది అన్ని కార్యక్రమాలలో చాలా సిన్సియర్గా ఉంటారు, కానీ ప్రార్థన అని అన్నామంటే మొండ్ల మీద కూర్చున్నట్టు ఉంటుందండి వాళ్ళకి. ప్రార్థనా మందిరంలో మరి డెకరేషన్ చేస్తున్నామండి, మందిరాన్ని అంత సిద్ధపరుస్తున్నాం, కొంచెం యవనస్తులంతా వచ్చి సహాయం చేయండి అన్నామంటే మనం వద్దన్న వచ్చేస్తారండి. అదే కనుక యవనస్తులంతా కలిసి రండి, మనమంతా కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం, మన దేశం కొరకు, రాష్ట్రం కొరకు అన్నామనుకోండి, ఆ రోజు పని లేకపోయినా కూడా పని వేయించుకుంటారండి. నాకు డ్యూటీ ఉందండి ఈరోజు అని చెప్తారండి. నా ప్రియమైన సహోదరులారా, ప్రార్థన యందు మనకు కావలసిన ఆ ఆసక్తి ప్రతిదినం మన హృదయంలో ఉండాలండి. మన మనములు ఆయనతో చెప్పుకోవాలి. ప్రతిదినం ఆయన ఆలోచన మనం తీసుకోవాలి. ప్రతిదినం ఆయన దగ్గర ఈరోజు నేనేం చేయాలి, ప్రభువా నేను ఇలా చేయబోతున్నాను, ప్రభువా నేను ఇలా వెళ్ళబోతున్నాను, ప్రభువా నేను ఇలా ఉండబోతున్నాను అని దేవుని ఆలోచన ఎవరు తెలుసుకోగలుగుతారో ఆ దినములో వారికి జయమే కలుగుతుందండి. ఆ దినములో వాళ్ళు సంతోషంగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా బ్రతకగలుగుతారండి. ఆ దినమంతా వాళ్ళ యొక్క ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి, సుఖవంతమవుతాయండి. మన ఆలోచనలు ఎంతవరకు, మన ఉద్దేశాలు ఎంతవరకు, మన తలంపులు ఎంతవరకు, మనకు ఎంత గ్రహింపు ఉంటుంది, ఇవన్నీ మనం ఆలోచించవలసిన విషయాలు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి దినము మనం ప్రార్థన చేయాలి. దానియేలు చూడండి, దావీదు చూడండి, ఇలా లేఖనాల్లో మనం గమనించినప్పుడు తల్లి అయిన హన్నా చూడండి, వాళ్ళంతా వాళ్ళ మనవులన్నీ అరమర లేకుండా ప్రభుతో చెప్పుకున్నారు, ప్రార్థించగలిగారు, శక్తిని పొందుకోగలిగారు,
జయాన్ని చూడగలిగారు. ప్రతి దినములో రెండవదిగా మనం ప్రార్థించే వారమై ఉండాలని వాక్యం చెప్తుంది. మరొక మాట కూడా చెప్పనా, 61వ కీర్తన 8వ చరణంలో చూసినప్పుడు, దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించున్నట్లు నీ నామమును నిత్యము కీర్తించెదను. ప్రియులారా, కాస్త ఇది ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఏంటంటే, ప్రతిదినము నేను మొక్కుబడులు చెల్లించున్నట్లు. దేవునికి అర్పణలు ఇవ్వడం, మొక్కుబడులు చెల్లించుకోవడం, అది ఎప్పుడు ఏదో కోతకాలం పండక్కి, ఈస్టర్ పండక్కి, ఆదివారం చర్చికి వెళ్ళినప్పుడు అప్పుడు కాదండి, అప్పుడు మాత్రం కాదండి. ప్రతిదినము మనం మొక్కుబడులు ఆయనకు చెల్లించాలట, మనం కృతజ్ఞతార్పణలు ఆయనకు చెల్లించాలట. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట నేను ఇందులో చెప్పగలను. అదేంటంటే, మనం ఇచ్చే ధనధాన్యముల కంటే కూడా ప్రతిదినము ఆ దినమున మనం మోకరించి గత దినము మనకు చేసిన మేలుల నిమిత్తమై, నిన్నటి రోజు నాకు చేసిన ఉపకారములను బట్టి ఈ దినము నేను దేవునికి కృతజ్ఞత స్తుతి అర్పణ అర్పించువాడనై ఉండాలండి. మనకు పొందుకోవడం ఒక్కటే తెలుసు, కానీ దాని నిమిత్తమై కృతజ్ఞత కలిగి స్తుతి చెల్లించడం మనకు చేత కాదండి. ఒక 2-3 నిమిషాలు మనం చేతులెత్తి స్తోత్రాలు చెప్దామంటే ఎంత కష్టమో మన వాళ్ళకి. నిన్నటి రోజు ఆయన మనకు కావలసిన పోషణ, మనకు కావలసిన కాపుదల, మనకు కావలసిన సమృద్ధిని ప్రభు మనకు ప్రసాదించి ఈ రోజున ఒక నూతన దినాన్ని మనకు అనుగ్రహించాడు. ఆయన ఒక నూతనమైన బ్రతుకును ప్రసాదించాడు. నిన్నటి దినమును గూర్చిన ఆ కృతజ్ఞత ఈ దినం మనకు ఉండాలండి. ఈ దినము చేసే మేలులను బట్టి రేపటి రోజున మనం కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. ప్రతి దినము ఆయనకు మనం అర్పణలు అర్పించువారము కావాలి. ఆయన అర్పణలు అర్పించాలి అని అంటే మన దగ్గర డబ్బు, లేకపోతే తల వెంట్రుకలు, లేకపోతే మరొకటి ఆయన కోరుకునేవాడు కాదండి. మనం ఆయనకి చెల్లించవలసింది కృతజ్ఞత అర్పణ, స్తుతి అర్పణ మనం ఆయనకు అర్పించాలి. హృదయపూర్వకంగా మనం ఆయన స్తుతించి ఘనపరిచి ఆయనను మహిమపరచాలి. ఇది ప్రతిదినము మనం చేయవలసిన కార్యం అండి. ఏదో గుర్తుకొచ్చినప్పుడు, మనసుకొచ్చినప్పుడు, గొప్ప మేలు జరిగినప్పుడు ప్రార్థన కూడిక పెట్టి అనేకుల్ని పిలవనంపించి ఏదో వాళ్ళకి భోజనాలు పెట్టి ఘనత కొరకు అలా కాదు. ప్రతిదినము ఆయన చేసిన మేలులు తలంచి మనము కృతజ్ఞత అర్పణలు ఆయనకి చెల్లించబద్ధులమై ఉన్నాం. యోబు కుటుంబంలో మనం చూస్తామండి, ప్రతిదినము బలి అర్పణ. అంటే మనకంత ఓపిక ఉంటుందా? మనకు అంత మనసు ఉంటుందా? మనకు అంత విశాలమైన హృదయం ఉంటుందా? మరి యోబుని దేవుడు అంతగా ఎందుకు దృష్టించి ఆశీర్వదించి దీవించి గణపరిచి గొప్ప చేశాడు? యోబును గురించి సాతానుతో ఎందుకు సవాలు చేయగలిగాడు? ఎందుకు ప్రభువే సాతాను ఎదుట యోబును గురించి అంత ధైర్యంగా ఎందుకు చెప్పగలిగాడంటే, అతడు ప్రతి దినము దేవునికి బలి అర్పణలు అర్పించి స్తుతులు చెల్లించి అంత యథార్థమైన ప్రవర్తన కనుపరిచాడు. గనుక నా ప్రియులారా, మనం కూడా ప్రతిదినం ఆయనకి కృతజ్ఞత అర్పణలు అర్పించువారమై ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. ఇంకొక మాట కూడా నేను ఆఖరిగా చెప్తాను. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వాక్యంలో మనం గమనించినప్పుడు, మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. చూసారండి, ప్రతిదినము మనము మన సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించాలట. సిలువ మోయాలి అంటే అర్థం ఏంటంటే, ఏదో ఒక చెక్క సిలువ ఒకటి చేయించుకొని ఉదయాన్నే వాకింగ్కి వెళ్తున్నట్టుగా సిలువని కొంత దూరం మోయమని కాదండి. అట్లా అనుకోవద్దు. ప్రతిదినం సిలువ మోయాలంట, ఇటు ఉదయాన్నే వాకింగ్ వెళ్తున్నాం కదా అంచేత 1 కిలోమీటర్, రోజుకు 1 కిలోమీటర్ మోద్దాం అని అనుకోవద్దు. అది కాదు. ప్రతిదినము సిలువ మోయాలి అని అంటే ప్రతిదినము ఆయన చిత్తాన్ని నెరవేర్చువారం కావాలి, ఆ భారాన్ని భరించువారము కావాలి, దైవ చిత్తానికి శిరస్సు ఉంచిన వారం కావాలి. మన గుండెల్లో ఆ భారం, ఇది నా దేవుని చిత్తం,
నా దేవుని చిత్తాన్ని నేను చేయాలి, నా దేవుని సంకల్పాన్ని నేను నెరవేర్చాలి, ఆయన ప్రణాళికను నేను గుర్తించాలి, నా దేవుని చిత్తం చేయడం నాకు ఆశీర్వాదకరమనే ఆలోచన ప్రతిదినము మనకు ఉండాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం చేయవాడు నిరంతరం నిలిచి ఉంటాడు. దేవుని చిత్తంలో సంతోషం ఉంది, దేవుని చిత్తంలో విజయం ఉంది, దేవుని చిత్తములో గొప్ప ఘనత ఉందండి. ఆయన చిత్తమును చేయవారిని ఆయన ఘనపరుస్తాడు. ఈరోజు మనం మన ఆలోచనలు నెరవేర్చుకోవడానికి ప్రయాసపడతాం. ఏదైనా ఆలోచన వస్తే ఆ ఆలోచన మంచిదా కాదా అని ఆలోచించే సమయం కూడా మనం ఇవ్వమండి. వెంటనే ఆ ఆలోచన నెరవేర్చేసుకుంటాం, ఆ పని ప్రారంభించేస్తాం. కానీ దేవుని చిత్తం చేసేవాడు నిరంతరం నిలిచి ఉంటాడంటే ఆ దేవుని చిత్తం అతనికి స్థిరత్వాన్ని కలిగిస్తుంది, స్థిరంగా ఉండగలుగుతాడు, కదల్చబడడు. దేవుని చిత్తం చేయవాడు. గనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినచర్యని ప్రతిదినము మనం చేయవలసిన కార్యక్రమాలని మనం పాటిద్దాం, అనుసరిద్దాం. వాటి వల్ల కలిగే ఆశీర్వాదాన్ని, దీవెనని, జయాన్ని చవిచూద్దాం. ప్రభు కొరకే సాక్షులుగా నిలిచి ఉందాం. ఈ చెప్పబడిన వాక్యానుసారంగా మీరు కూడా అలవాటు చేసుకోండి. అందులో ఎంతో సంతోషం, ఆనందం ఉంటుంది. ఆ ఆనందాన్ని అనుభవించండి. ప్రార్థన చేసుకుందామా? దయగలిగిన తండ్రి, ఆశ్చర్యకరుడమైన ప్రభువా, మీకు వందనాలు. ప్రతి దినము మేము చేయవలసినవి ఏంటో నాయన మీ లేఖనాల్లోంచి మేము కొన్నింటిని ధ్యానించగలిగాము. అలాంటి మంచి సుగుణములను అలవర్చుకోవడానికి మీరు మాకు కృప చూపినందుకు వందనాలు చెల్లిస్తూ, శిరస్సు వంచి నమస్కరిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, మినిస్ట్రీస్.